తెలంగాణలో మరో ఎమ్మెల్సీ స్థానం బీజేపీ కైవసం చేసుకుంది. మొన్న టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య విజయం సాధించారు. తాజాగా పట్టభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయాన్ని సాధించారు. 3 రోజుల పాటు ఉత్కంఠంగా సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో విజయం దోబూచలాడింది. చివరకు బీజేపీ అభ్యర్థిని విజయం వరించింది. 53 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత బీజేపీ అభ్యర్థి సి అంజిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. అంజిరెడ్డికి 78,635 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి 73,644 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. దీంతో నరేందర్ రెడ్డి లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. అంజిరెడ్డి విజయాన్ని సాధించారు. ఎమ్మెల్సీ ఫలితాల వెల్లడిపై అధికారులు ఎన్నికల సంఘానికి నివేదించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు విజేతను అధికారికంగా ప్రకటించారు. పట్టభద్రులు విద్యావంతులు అందించిన ఈ విజయాన్ని బీజేపీ శ్రేణులకు అంకితం ఇస్తున్నట్లు విజేతగా నిలిచిన అంజిరెడ్డి ప్రకటించారు. ఈరోజు ఎమ్మెల్సీ గెలవడానికి కారణము అన్న బండి సంజయ్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈరోజు నన్ను గెలిపించినందుకు మోదీ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, చింతల రామచంద్రరెడ్డి గారికి, మేయర్ గారికి, మరి ఇక్కడ ఉన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 2 విజయాలను మాకు అందించినటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా శిరస్సు వచ్చి దండాలు పెడుతున్నాం. నిజంగా ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ 2 ఎన్నికల్లో విజయం సాధించడం మా కార్యకర్తలకు పట్టలేని ఆనందం. ఒక రికార్డు సృష్టించడం తెలంగాణ రాష్ట్రంలో. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది 4వ విజయం. 8 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు, నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ, ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ. మోడీ గారు ఆదేశం ఇవ్వడం, కిషన్ రెడ్డి గారు మాకు సూచనలు ఇవ్వడం, దాన్ని మేము అమలు చేయడం, ఒకరికొకరు కోఆర్డినేషన్తో అందరు కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈ 2 ఎమ్మెల్సీలో మేము భారీ విజయం సాధించినాం. ఈరోజు ప్రకటించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి గారు వారి విశ్వాసం నమ్మకంతో ఇలా ఓటర్ మహాశయులందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను గుర్తించి, నీతి నిజాయితీవంతమైన పాలన గుర్తించి, తెలంగాణ రాష్ట్రానికి నిధి కేటాయిస్తున్న అభివృద్ధి నిధులను గుర్తించి, ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పోరాటాన్ని గుర్తించి ఓటర్ మహాశయులందరూ కూడా అంజిరెడ్డి గారికి దాదాపు 5,000 పైగా మెజార్టీ అందించడం, 97,000 పైగా మాకు ఓటర్స్ వేయడం నిజంగా ఇది చాలా అద్భుతం, చాలా సంతోషం. నోట్ల సంచులు ఓడిపోయాయి, ఓట్ల సంచులు గెలిచాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా నిలిచిన విద్యావంతులు, మేధావులకు బండి సంజయ్ కుమార్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రుల స్థానాన్ని, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలను రెండింటిని కూడా బీజేపీ అందించిన ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏ ఎన్నికల్లో అయినా, బ్యాలెట్ పేపర్ అయినా, ఈవీఎం మిషన్లనైనా విజయం బీజేపీ వైపే ఉంటుందని బండి సంజయ్ కుమార్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కి ఓటమిని పట్టభద్రులు, విద్యావంతులు రంజాన్ గిఫ్ట్ గా అందించారన్నారు. ఎమ్మెల్సీ ఛాంపియన్స్ ను బీజేపీ కైవసం చేసుకుందని బండి సంజయ్ అన్నారు. ఇక ప్రతిష్టాత్మకంగా జరిగిన శాసన మండలి ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా జరిగిన రాజకీయ పోరులో బీజేపీ విజయ బావుటను ఎగురవేసింది. అభ్యర్థుల ప్రకటన మొదలు ప్రచారంలో ఆ పార్టీ దూకుడు ప్రదర్శించింది. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో కమలనాథుల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతుంది. కరీంనగర్కు చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రచార పర్వంలో పట్టభద్రులు, ఉద్యోగుల సమస్యలపై తాము పోరాడిన తీరుని తెలియజేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. అదేవిధంగా నిరుద్యోగుల కోసం చేపట్టిన దీక్షలు, ఉద్యోగుల కోసం 317 జీవోపై పోరాడిన తీరుని ఓటర్లకు అర్థమయ్యేలా వివరించడంలో సఫలీకృతమయ్యామని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. పట్టభద్రుల స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇందుకోసం ఆచితూచి అడుగేస్తూ ఓటర్ల ఆశీస్సులు పొందింది.
జనవరి 10వ తేదీనే అటు ఉపాధ్యాయ ఇటు పట్టభద్రుల స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మల్క కుమరయ్యతో పాటు చిన్నమలై అంజిరెడ్డిని ప్రకటించి ప్రచారంలో ముందుండే ప్రయత్నం చేసింది. ప్రత్యర్థి పార్టీలు మేలుకొని అభ్యర్థులను ప్రకటించేలోపే క్షేత్రస్థాయిలోకి తమ అభ్యర్థులను తీసుకువెళ్లి ఓటర్ల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేయడంలో పార్టీ అధిష్టానం వ్యూహం ఫలించింది. ఆత్మీయ సదస్సులు, ర్యాలీలు నిర్వహించడంతో పాటు భాజపా ముఖ్య నాయకులు ఎక్కడికక్కడ ప్రతి 25 మంది ఓటర్లకు ఒకరిని బాధ్యులుగా నియమించి విజయ పదంలో నడిపించారు.